ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నారంటే సర్వసత్యములోకి నిన్ను నడిపించుచున్నారు. ఎందుకే జ్ఞానము కొరకు మీరు వెతుకుడి, జ్ఞానము కొరకు మీరు ప్రార్థన చేయుడి. ఒక కుటుంబం ఆశీర్వదింపబడాలంటే జ్ఞానము కావాలి. తెలివి కొరకు మాట్లాడట్లే, ఈ లోకమైన చదువు కొరకు మాట్లాడట్లేదు. జ్ఞానము కలిగిన ఒక స్త్రీ తను ఏం చేస్తుంది, తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. ఈ జ్ఞానం అనేది పాపము నుండి మనల్ని రక్షిస్తుంది, జీవించడానికి సహాయం చేస్తుంది. ఇప్పుడు దేవుడి యొక్క సన్నిధికి వచ్చి మనం ఏం అడుగుతున్నాం? ప్రభువా అది చేయి ఇది చేయి అని అడుగుతున్నావా? లేకపోతే ప్రభువా నీ జ్ఞానము చేత నీ ఆత్మ చేత నన్ను నింపయ్యా అని అడుగుతున్నావా? అనేక మార్లు నీ కుటుంబం కొరకు నువ్వు కన్నీరు విడిచావు, అనేక సార్లు నీ పరిస్థితుల కొరకు నువ్వు వేదన చెందావు, నువ్వు ప్రార్థన చేసావు. అహీనత కొరకు నువ్వు అనేక మార్లు ప్రార్థన చేసావు, కానీ ఏ ప్రయోజనము? నీ ప్రార్థన ఒట్టి ప్రార్థనగా తీర్చబడుతుంది కనుక అనేక మార్లు జయించలేకపోతున్నావు. నీ ప్రార్థనలో శక్తి ఉండాలి, నీ ప్రార్థనలో ఆత్మ నింపుదల ఉండాలి, నీ ఆరాధనలో ఆత్మ నింపుదల ఉండాలి. ఇప్పుడే నువ్వు జయించగలుగుతావు.